పెట్టుబడిదారుల నిరంకుశత్వంపై అలుపెరగని పోరాటం చూసిన కార్మిక నేత నెల్లిమల్ల కార్మికోద్యమంలో కీలక పాత్ర దారి ఊరిటి ఉమామహేశ్వరరావు శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆకలిని ఆయుధంగా, శోకాన్ని సాధనంగా, కన్నీళ్లను పిడికిలుగా మార్చుకుని నెల్లిమల్ల జూట్ మిల్ శ్రామిక వర్గం పెట్టుబడిదారులపై చేసిన పోరాటంలో ఉమామహేశ్వరరావు పోషించిన పాత్ర చిరస్మరణీయం. ఆయన మృతి కార్మిక లోకానికి తీరని లోటు. ఉమామహేశ్వరరావు అతి సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి, కష్టం తెలిసిన వ్యక్తి. నెల్లిమర్ల జూట్ మిల్లులో నిరంతరం యంత్రాలతోనే గడిపే సమైక్య జీవి. కార్మికోద్యమ నాయకులు ఉరిటి ఉమామహేశ్వరరావు నెల్లిమర్ల గాంధీనగర్ కాలనీలోని ఆయన స్వగృహంలో నేడు మరణించారు. కొద్ది రోజులుగా ఆయన స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. జరజాబుపేట కార్మిక వాడల్లో పుట్టి కార్మిక కుటుంబాల కష్ట నష్టాలను ప్రత్యక్షంగా అనుభవించిన ఆయన నెల్లిమర్ల జూట్ మిల్లులో కార్మిక కష్టాలు కడతేరాలంటే కార్మిక సంఘం నాయకత్వం మారాలని భావించి అతి కొద్ది మంది కార్మికులతో 1991లో రహస్య సమావేశం జరిపారు. ఆ సమావేశ ఫలితమే ఇఫ్టు నెల్లిమర్ల జూట్ మిల్లులో ప్రవేశించింది. ఇఫ్టు యూనియన్ రాక్తో ఈ ప్రాంతంలోని అన్ని విధాలుగా చైతన్యం ఏర్పడగలిగింది. కార్మిక కుటుంబాలకు చాలా ప్రయోజనాలు సమకూరాయి. ఇఫ్టును నెల్లిమర్ల తీసుకురావడంలో ఉమా పాత్ర అత్యంత కీలకం. నెల్లిమర్ల జూట్ మిల్లులో ఆనాడు 6,000 మంది కార్మికులు ఉండేవారు. వారందరినీ కూడా పేరు పెట్టి పిలిచే అవినాభావ సంబంధం కలిగిన వ్యక్తి ఉమామహేశ్వరరావు. ఇఫ్టు నేత ప్రసాద్ పిలుపుతో ప్రతి కార్మికోద్యమంలో ఉమామహేశ్వరరావు అత్యంత చురుకుగా పాల్గొనేవారు. వరుసగా జూట్ మిల్లు లాకౌట్లతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. లాకౌట్లను ఎత్తివేయాలంటూ వివిధ రకాల కార్యక్రమాలకు యూనియన్ పిలుపునిస్తూ ఉండేది. ఆ పిలుపులను అందుకొని ప్రతి కార్మికుని, కార్మిక కుటుంబాలను చైతన్యవంతులను చేయడంలో ఉమా కీలక భూమిక పోషించేవారు. ఒక దశలో ఆయనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులు, ప్రభుత్వ అధికారుల్లో తీవ్ర అలజడి రేగింది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. ఓవైపు ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కూడా లెక్క చేయలేదు. వేలాది మంది కార్మిక కుటుంబాలు రాత్రనక పగలనక దీక్షా శిబిరం వద్ద గడిపాయి. ఆయన దీక్షను ఎక్కడ భగ్నం చేస్తారోనని రాత్రివేళ కార్మిక కుటుంబాలు కాపలాగా ఉండేవారంటే ఆయనపై ఎంతటి అభిమానమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ ఉద్యమాల ద్వారా లాఠీ దెబ్బలు, పోలీస్ కేసులు, జైలు జీవితం సైతం అనుభవించారు. ఉమాతో పాటు ఈ ఉద్యమంలో ఆయన కుటుంబీకులు సైతం అడుగులు వేశారు. తమ బంగారు భవిష్యత్తును సైతం ఆయన పిల్లలు పణంగా పెట్టారు. కార్మికుల ప్రయోజనాల కోసం ఆ కుటుంబం పడిన తపనను నెల్లిమర్ల జూట్ కార్మికులు ఎన్నటికీ మరువలేరు. ఉమా మరణ వార్త కార్మిక లోకాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. విజయనగరం జిల్లాలోని అన్ని కార్మిక సంఘాల నేతలు ఉమా భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసి జోహార్లు అర్పించారు. ఆయన అంతిమ యాత్రలో కూడా పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా పలువురు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలియజేశారు.